కౌశలం సర్వే ద్వారా ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్. సో చాలామందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటున్నారు, కంపెనీలతో టైఅప్ అంటున్నారు, మరి ఇంట్లో కూర్చొని చేపిస్తారా జాబ్? ఇప్పుడు సిస్టమ్ మీద కూర్చొని చేసే ఎక్సెల్ లాంటి వర్క్ అయితే పర్లేదు, మరి ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, మెకానికల్, ఎలక్ట్రికల్ అని, ఈసీ వాళ్ళని, మరి వీళ్ళకి ఎలా ఇంట్లో కూర్చొని చేపిస్తారు? డిగ్రీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఫార్మా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? దీనికి సంబంధించిన జాబు ఎలా ఉండబోతుందని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి, హైప్ ఇవ్వండి ఈ వీడియోకి. ఇక టాపిక్లో వెళితే, సచివాలయానికి వెళ్ళి ఇప్పటికే చాలామంది కూడా మీ హైయెస్ట్ డిగ్రీ ఓడిఏని, పీసీ కానీ అప్లోడ్ చేయించి మీ ఫోన్ నెంబర్ ఓటీపీ ద్వారా రిజిస్టర్ అయ్యి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఇచ్చేసి రిజిస్టర్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అన్ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఆన్లైన్లో కూడా ఆ ఫెసిలిటీ ఇచ్చారు, మీ సొంతగా రిజిస్టర్ అయ్యే విధంగా. అయితే ఇక్కడ వచ్చేసరికి మీరు చదివిన చదువుని బట్టి అక్కడ గ్రూపులు కూడా వస్తున్నాయి. ట్రిపుల్ ఈ అయితే ట్రిపుల్ ఈ అని, ఈసీ అయితే ఈసీ అని, డిగ్రీ అయితే డిగ్రీ అని, ఫార్మా అయితే ఫార్మా అని, ఇట్లా వస్తూ ఉన్నాయి. అయితే మరి అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎలా వేస్తారు? సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కంపెనీస్తో టైప్ అవుతున్నమాట నిజమే. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీ చుట్టుపక్కల పరిసరాల్లోనే జాబ్ ఇస్తారు, 5 కిలోమీటర్ల లోపు. అంతేగాని ఇంట్లో కూర్చొని చేయమని కాదు. ఇంట్లో కూర్చొని చేసే ఉంటే ఎక్సెల్ అనండి. కొంతమంది ఇంకా చదువుతున్నారు, గంట సేపు చేసుకుంటే 100 రూపాయలు, 2 గంటలు చేసుకుంటే 200 రూపాయలు. అదంతా కూడా తప్పేనండి. అసలు ఆ విధి విధానాలు ఏం చెప్పాల. కాకపోతే ఇప్పుడు తెలిసిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మీరు ఉదయం 10 గంటలకు కూర్చుంటే సాయంత్రం 4 వరకు కూడా జాబ్ చేయాల్సిందే. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కరెంట్ ఆఫీస్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, టారిఫ్ క్యాలిక్యులేషన్స్ అని, లోడ్ క్యాలిక్యులేషన్స్ అనేవి. సో వాటికి తిప్పుతారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులను తిప్పట్లేదు. అలాగే ఈ ఫార్మా వాళ్ళు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజీలో ఏదో ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది, దానికి మెడికల్ ట్రీట్మెంట్ కోసం వీళ్ళని పంపిస్తారు, ట్యాబ్లెట్లు వాటికి అని చెప్పేసి, ఆ చుట్టుపక్కల పరిసరాల్లోనే. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని ఈ వార్డు నుంచి వేరే వార్డుకి మార్చినట్టు ఇలాగే ఎక్కడెక్కడే తిప్పుతారనమాట. అయితే ఇది గవర్నమెంట్ జాబ్ కాదండి, ప్రైవేట్ జాబే. కానీ ఇంకా దీని మీద విధి విధానాలు అనేది వాళ్ళు వదలలేదు. ఇది వచ్చేసరికి ఇంకా టైం పడుతుందండి. ఇంకా 2 నెలలు అంటున్నారు, కానీ నాకు తెలిసి ఈ సంవత్సరం కూడా రావు. అవి ఇంకా చేస్తూనే ఉన్నారు, రిజిస్టర్ అవుతూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి బదులు బద్ధకం పెంచినట్టు ఉంటుందని చెప్పేసి నిరుద్యోగ భృతి ఇస్తే, ఈ జాబులు ఇస్తే వాళ్ళు కష్టపడి బతుకుతారు, అందరికి ఆరోగ్యాలు కూడా కరెక్ట్గా ఉంటాయని ఆలోచించినట్టున్నారు. మొత్తానికైతే దీని మీద అయితే ఇదండి. మరి దీనికి రిటర్న్ టెస్టులు అని, అయ్యని అసలు ఏమీ చెప్పలా. ఫలానా వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పలా. 50 ఏళ్ళ వరకు ఛాన్స్ అని చెప్పి మాత్రమే చెప్పారు, అంతే. అది కూడా ఇంకా ఖరారు కాలేదు. ఓకేనా? సో వచ్చిన తర్వాత మొత్తం మీకు ఒక డీటెయిల్ వీడియో చేస్తాం.